నిజానికి అది దేవతల ప్రార్థనతోటి విష్ణు పాపం శివుని గెలిపించాల్సి వచ్చింది ఆ భంగిమ చూపించి. సరే, ఆ తర్వాత కృతజ్ఞతతోటి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా అక్కడే ఉండిపోయారు శ్రీ మహావిష్ణువుని ఆయన పాదాల దగ్గర సేవించుకుంటూ. ఇది ఆ క్షేత్రపు చరిత్ర చిదంబరం. అయిపోయి. సో ఈ కారణాలను బట్టి ఎంతో స్పష్టంగా మనకు అర్థమవుతుంది, హిందూ మతం అనేది లేనే లేదు. శైవ మతం ఉంది, వైష్ణవ మతం ఉంది, ఇలా జైన మతం, బౌద్ధ మతం, ఇలా విడివిడి మతాలుగా ఉన్నవి 1000 సంవత్సరాల క్రితం. ఐఏఎస్ ఆఫీసర్ గారు చెప్పిన మాట ప్రకారం 200 సంవత్సరాల క్రితమే హిందూ మతం అనేది లేదు. ఈ మధ్య హిందూ మతం అనే పదాన్ని తీసివేసి, ఎందుకంటే చిన్నజీయర్ స్వామి గారి హిందూ మతానికి కాఫీరని, దౌర్భాగ్యుడని అర్థం చెప్పిన తర్వాత మరి చాలా మంది, కొంతమంది చదువుకున్న జ్ఞానం ఉన్న వాళ్ళు, అరే నాయన ఈ హిందూ మతం అనే పదం ఉపయోగిస్తే ఇదంతా కూడా తేలిపోద్ది, ఇదంతా డమ్మబుస్సుని అర్థమైపోద్ది, కాబట్టి మన భక్తి శ్రద్ధలను బట్టి మన సనాతన ధర్మం అని చెప్పుకుందాం అని చెప్పేసి అప్పటి నుంచి అందరూ కూడా సనాతన ధర్మం అని చెప్పేసి ఉపయోగిస్తున్నారు ఆ పదం. ఇప్పుడు ఈ విఆర్ రాజు వచ్చి సనాతన ధర్మాన్ని విశ్వసించిన వాళ్ళు, లేదంటే ఇది ఎక్కడదే, వెళ్ళిపోవాలంటే మీరు వెళ్ళిపోయి, ఎవడదరా ఈ దేశం వెళ్ళిపోమంటానికి, ఎవడబ్బ జాగిర్ అనుకుంటున్నావు, ఇది ఇక్కడ నువ్వు పుట్టావు కాబట్టి నీకు హక్కు ఉంటుంది, నేను పుట్టాను కాబట్టి నాకు హక్కు ఉంటుంది, అంతే. ఇక్కడ ఏ మతాలను విద్వేషాలను రేపే విధంగా మాట్లాడడం లేదు. నేను నోరు అదుపులో పెట్టుకుని యూట్యూబ్ వాళ్ళు మాట్లాడాలి, ఓకేనా? కాబట్టి మరి ఈ సనాతన ధర్మం అనేది ఎప్పటి నుంచి మారిందో మీకు అర్థమైపోయింది కదా.